కాదంబరి, ఇంతలోనే మర్చిపోతే ఎలా చెప్పు? అవును, నిజమే స్వామి, మర్చిపోయాను. ఇంతకీ విషయం ఏంటి? అంతలా ఆలోచిస్తున్నావేంటి కాదంబరి? స్వామీజీని పిలిపించి ఏ విషయం అడగాలో నీకు తెలియదా? లేకపోతే అడగడానికి ఇబ్బంది పడుతున్నావా? ఈయన నన్ను అనవసరంగా స్వామీజీ ముందు బుక్ చేసేలా ఉన్నారు. నువ్వేం ఆలోచించకుండా మనసులో ఉన్నమాట స్వామీజీని అడుగు కాదంబరి. చెప్పమ్మా. స్వామి, మీరు సర్వజ్ఞానులు, మీకు తెలియంది ఏముంటుంది చెప్పండి. నా కొడుక్కి కోడలికి మధ్య సఖ్యత లేదు. ఆ సఖ్యత కుదరాలంటే ఏం చేయాలో మీరే చెప్పాలి. అసలు ఆ సఖ్యత కుదిరే అవకాశం ఉందో లేదో కూడా మీరే మాకొక స్పష్టతనివ్వాలి. ఇలాంటి అనుమానం మీరు వ్యక్తపరుస్తారని నేను ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడే అర్థమైంది. ఓహో, అలా అయితే మా సమస్యకి పరిష్కారం వెంటనే దొరుకుతుందా స్వామి? చూస్తాను. అమ్మా నీలవేణి, నీ చెయ్యి ఇవ్వమ్మా. మీరేమో సఖ్యత లేదు, ఇద్దరి మధ్య దూరాలు తగ్గడం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అవును స్వామీజీ, వాళ్ళిద్దరూ కలకాలం కలిసి బతికే యోగం ఉందా లేదా అనేది మా అనుమానం. కలిసి ఉండడం కాదు, నీలవేణి చేతిలో సంతాన ఛాయలు పుష్కలంగా కనబడుతున్నాయి. తారక్ నీలవేణిల పండ్లంటి కాపురం కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది. స్వామీజీ, మీరేం అనుకోకపోతే ఒకసారి కళ్ళజోడు పెట్టుకుని కూడా చూస్తారా? కళ్ళజోడు పెట్టుకోవడం దేనికి? అంటే ఆ సంతాన ఛాయలు నిజంగా ఉన్నాయని భ్రమపడుతున్నారా అని. అంటే నా భవిష్యవాణినే మీరు వెక్కిరించాలనుకుంటున్నారా? అయ్యో, అదేం లేదు స్వామీజీ. శోభనం గదిలోకి తీసుకెళ్లిన పాలు చల్లారు విరిగిపోతాయి తప్ప అది ఆ భార్యాభర్తలిద్దరూ పంచుకున్నదే లేదు. స్నేహంగా దగ్గరికి తీసుకున్నదే కనిపించడం లేదు. అలాంటిది సంతాన యోగం అంటున్నారు. అందుకే మా ఆయనకి అంత అనుమానం కలిగింది. చూడండి, మీ అందరికీ అలా అనిపించిన సంఘటనలు వాళ్ళిద్దరి మధ్య ఏమి జరిగినా అవి తాత్కాలికమే. కానీ మున్ముందు వీళ్ళిద్దరూ ఎంతో సన్నిహితంగా మెలగబోతున్నారు. సంతోషంగా బ్రతకబోతున్నారు.